హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సివిల్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఓపెన్ ఛానల్ ఫ్లోలో హైడ్రాలిక్ జంప్ దీంట్లోనే మనం ఒక 2 ప్రాబ్లమ్స్ అనేవి చూడబోతున్నాం అనమాట. హైడ్రాలిక్ జంప్ అండ్ క్రిటికల్ డెప్త్, ఓకే, వీటిపైన. సో అయితే మనకి యాక్చువల్గా వీటిని డెరివేషన్స్ చేసి చెప్పాలని అనిపిస్తుంది నాకు కూడా. కాకపోతే చాలామంది కమెంట్స్లో ఏమంటున్నారంటే ఎగ్జామ్స్ ఉన్నాయి సార్, ఫస్ట్ ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ అయిన ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి, సో దాని తర్వాత ఫుల్ లెక్చర్ చెప్పండి అన్నట్టు కొంతమంది మెసేజ్ చేశారు సో కమెంట్స్లో. సో కాబట్టి నేను ప్రాబ్లమ్స్ ఫస్ట్ కొంచెం చెప్తున్నాను. ఈ ఫార్ములాస్ గుర్తుంటే మీరు చేసేయచ్చు అనమాట. దీంట్లో ఏమి కాన్సెప్ట్ మీరు డెరివేషన్ కాదు కాబట్టి పెద్దగా ఏమి కాన్సెప్ట్ తెలియకపోయినా కూడా వీటిని సాల్వ్ చేయొచ్చు. ఎందుకంటే ఫార్ములాస్ సబ్స్టిట్యూషన్ అంతే, మొత్తం వాల్యూస్ ఇస్తారు. సో ఈజీగా ఉంటాయి. 5 మార్క్స్ 10 మార్క్స్ క్వశ్చన్లకి అడిగేదానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఇవి. సో ఒకసారి చూసారంటే మీకు ఐడియా వస్తుంది. సో ఇక్కడ ఒక రెక్టాంగులర్ ఛానల్ ఉందని చెప్పారు. సో ఇట్ క్యారీస్ ఏ డిశ్చార్జ్ ఆఫ్ 15 మీటర్ క్యూబ్ పర్ సెకండ్. సో దాంట్లో 15 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ డిశ్చార్జ్ అనేది వెళ్తుంది అన్నారు. ఒక సెకండ్కి 15 మీటర్ క్యూబ్ డిశ్చార్జ్ అనేది వెళ్తుంది. సో ది విడ్త్ ఆఫ్ ది ఛానల్ ఈజ్ 8 మీటర్స్ అన్నాడు. విడ్త్ ఆఫ్ ది ఛానల్ 8 మీటర్స్ అన్నాడు. అండ్ డెప్త్ ఆఫ్ ఫ్లో ఈజ్ 1.2 మీటర్స్ అన్నాడు. డెప్త్ ఆఫ్ ఫ్లో ఏమో 1.2 మీటర్స్ అన్నాడు. సో డిటర్మైన్ ఇక్కడ ఏమేమి కనుక్కోమన్నాడు, సింపుల్గా చూడండి. 5 మార్క్స్ క్వశ్చన్కి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్ లాగా ఇక్కడ మనం కన్సిడర్ చేయొచ్చు. స్పెసిఫిక్ ఎనర్జీ కనుక్కోమన్నాడు, దానికి ఒక మార్క్. క్రిటికల్ డెప్త్ కనుక్కోమన్నాడు, దానికి ఒక మార్క్. అట్లా క్రిటికల్ వెలాసిటీ అండ్ మినిమం స్పెసిఫిక్ ఎనర్జీ ఇవి కనుక్కోమని చెప్పాడు. సో ఇక్కడ గివెన్ డేటా మనం చూసినట్టయితే ఒక రెక్టాంగులర్ ఛానల్ డేటా మనకి ఇచ్చారు కాబట్టి మన ఇక్కడ ఏ రెక్టాంగులర్ ఛానల్ డేటా ఈజ్ గివెన్, దట్ ఈజ్ డిశ్చార్జ్. ఏంది ఆ రెక్టాంగులర్ ఛానల్లో వెళ్ళే డిశ్చార్జ్ ఎంత అంటే 15 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ ఇచ్చినాడు. ఓకే, నెక్స్ట్ విడ్త్ ఆఫ్ ది ఛానల్ ఎంత ఇచ్చినాడు, 8 మీటర్స్ ఇచ్చినాడు. డెప్త్ ఆఫ్ ఫ్లో ఎంత ఇచ్చినాడు, 1.2 మీటర్స్ ఇచ్చినాడు. మనల్ని ఏం కనుక్కోమన్నాడు, స్పెసిఫిక్ ఎనర్జీ కనుక్కోమన్నాడు, క్రిటికల్ డెప్త్, క్రిటికల్ వెలాసిటీ, మినిమం స్పెసిఫిక్ ఎనర్జీ కనుక్కోమన్నాడు. సో అవి ఫార్ములాస్ ఉంటాయి, ఇప్పుడు చూపిస్తాను. ఆ ఫార్ములాస్లో మనకు ఒక పారామీటర్ ఇంపార్టెంట్, అదేంటి అని అంటే క్యూ. సో క్యూ అంటే ఏంటంటే అది డిశ్చార్జ్ పర్ యూనిట్ విడ్త్ అనమాట. మామూలుగా క్యాపిటల్ క్యూ అంటే ఏంది, మనకి డిశ్చార్జ్ అంటే మీటర్ క్యూబ్ పర్ సెకండ్. ఓకే, ఏరియా ఇంటూ వెలాసిటీ మనకి చేస్తే మీటర్ క్యూబ్ పర్ సెకండ్ వస్తుంది కదా. ఏది యాక్చువల్ డిశ్చార్జ్ క్యాపిటల్ క్యూ. కానీ ఈ స్మాల్ క్యూ అంటే ఏంటంటే డిశ్చార్జ్ పర్ యూనిట్ విడ్త్. డిశ్చార్జ్ పర్ యూనిట్ విడ్త్ అంటే క్యూ పర్ యూనిట్ విడ్త్ అంటే ఒక 1 మీటర్ విడ్త్ అనమాట. ఓకే, దాని ప్రకారం మనం చూసుకుంటే ఇక్కడ సో 1 మీటర్కి ఎంత వస్తుంది అని అంటే మనం ఇక్కడ క్యూ బై బి చేస్తున్నాం అనమాట. ఓకే, క్యూ స్మాల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు డిశ్చార్జ్ పర్ యూనిట్ విడ్త్. సో డిశ్చార్జ్ మనకి ఎంత ఇక్కడ ఇచ్చింది 15 బై బి ఈజ్ ఈక్వల్ టు 8 మీటర్స్. సో బి మనకి 8 మీటర్స్ కాబట్టి 8 వేసినాం అనుకో, ఇక్కడ 8తో ఇది డివిజన్ అయినప్పుడు కింద ఏముంటుంది, 1 ఉంటుంది. అంటే 1 మీటర్ విడ్త్కి ఎంత డిశ్చార్జ్ అనేది క్యూ అనమాట. ఓకే, సో చేస్తే మనకి 8 2 జా 16 కదా. సో ఇక్కడేమో 8 1 జా 8, ఇక్కడ 8 2 జా 16, కానీ 16 లేదు, ఇక్కడ 15 ఉంది. అంటే 2 కంటే కొంచెం తక్కువ ఉంటుంది వాల్యూ స్లైట్గా. సో అది ఎంత అంటే 1.875. మీరు ఎంత ఇబ్బంది పడకుండా క్యాల్సిలైనా కొట్టచ్చు, ఏం ప్రాబ్లం. 15/8 1.875 మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. గుర్తుపెట్టుకోండి, మీటర్ క్యూబ్ పర్ సెకండ్ అంటే ఏంటి, క్యాపిటల్ క్యూ. అదే స్మాల్ క్యూ అంటే ఏంటంటే క్యాపిటల్ క్యూ పర్ విడ్త్. సో దట్ ఈజ్ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. ఒక మీటర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వెలాసిటీ ఆఫ్ ఫ్లోకి మామూలుగా మనకు తెలిసిందే ఫార్ములా. మామూలుగా క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఇంటూ వెలాసిటీ. వెలాసిటీ కావాలంటే ఏరియా యూతులకు వస్తే ఏమవుతుంది, క్యూ బై ఏ అవుతుంది. సో వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఏ. క్యూ ఎంత ఇచ్చారు మనకి 15 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ బై ఏరియా. ఏరియా అంటే విడ్త్ ఇంటూ డెప్త్. సో మనకి ఇచ్చిన ఛానల్ విడ్త్ ఏమో 8 మీటర్స్ అండ్ డెప్త్ ఏమో డెప్త్ ఆఫ్ ఫ్లో 1.2 మీటర్స్. సో చేస్తే మనకి 1.5625 మీటర్స్ పర్ సెకండ్. ఇప్పుడు మనకి క్యూ వచ్చింది, వి వచ్చింది. ఇప్పుడు వీటి నుంచి మనం ఏం చేయొచ్చు అంటే మనకు వాళ్ళు అడిగిన ఫస్ట్ వన్ స్పెసిఫిక్ ఎనర్జీ. స్పెసిఫిక్ ఎనర్జీకి డైరెక్ట్గా ఫార్ములా, ఈ వాల్యూస్ ఈ ఫార్ములాస్ ఎట్లా వచ్చాయి అనేది మనం నీట్గా డిరైవ్ చేసుకొని లెక్చర్స్ చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాము. సో కాకపోతే మనకి ప్రాబ్లమ్స్ గురించి అయితే డెరివేషన్ లేకుండా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకొని డైరెక్ట్గా h+v²/2g దట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అంటే డెప్త్ ఆఫ్ ఫ్లో 1.2 మీటర్స్ ప్లస్ v²/2g వెలాసిటీ కనుక్కున్నాం మనం 1.5625 స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ బై 2 ఇంటూ 9.81 g ఉంది కాబట్టి. సో చేస్తే 1.324 మీటర్స్. దిస్ ఈజ్ స్పెసిఫిక్ ఎనర్జీ.
for this given channel and given depth of flow. ఓకే, నెక్స్ట్ క్రిటికల్ డెప్త్ హెచ్సి అనమాట డినోట్ చేస్తాం మనం. మామూలు హెచ్ అంటే ఏంది, డెప్త్ ఆఫ్ ఫ్లో. క్రిటికల్ డెప్త్ ఆఫ్ ఫ్లో అంటే మనకి ఏంటంటే హెచ్సి ఈజ్ గివెన్ యాజ్, హెచ్సి ఫార్ములా ఏంటంటే Q²/G హోల్ పవర్ 1/3. సో క్యూ అంటే మనం ఇందాక క్యాలిక్యులేట్ చేసాం, క్యాపిటల్ Q/B. ఓకే, డిశ్చార్జ్ పర్ యూనిట్ విడ్త్నే మనం స్మాల్ క్యూ అంటాం. అది ఎంత వచ్చింది మనకి 1.875 వచ్చింది ఇందాక. దానికి స్క్వేర్ బై G 9.81, మొత్తానికి మళ్ళీ ఎంత అంటే 1/3 పవర్. సో చేస్తే 0.71 మీటర్స్ వచ్చింది. ఇది క్రిటికల్ డెప్త్ మనకి. ఓకే, సో క్రిటికల్ డెప్త్ సంబంధించి క్రిటికల్ వెలాసిటీ ఎంత అని అంటే, సో ఇది యాక్చువల్గా క్రిటికల్ వెలాసిటీ, క్రిటికల్ డెప్త్ అండ్ క్రిటికల్ వెలాసిటీ రెండు ఒకేదన్నమాట. సో ఇదేమో 2A, ఇదేమో 2B అని కూడా అనుకోవచ్చు మనం. క్రిటికల్ డెప్త్ కనుక్కున్నాం. క్రిటికల్ వెలాసిటీ కావాలి అని అంటే మనకి క్రిటికల్ డెప్త్ ఇంటూ √HC ఇంటూ G ఫార్ములా. సో √HC ఇంటూ G ఫార్ములా. ఓకే, ఇది. సో √9.81 ఇంటూ 0.71. సో చేస్తే మనకి 2.639 మీటర్స్ పర్ సెకండ్. ఇది క్రిటికల్ వెలాసిటీ. ఓకే, నెక్స్ట్ మినిమం స్పెసిఫిక్ ఎనర్జీ. సో మినిమం స్పెసిఫిక్ ఎనర్జీ అని అంటే మనకి ఏంటంటే, ఇక్కడ మనం క్రిటికల్ డెప్త్ కనుక్కున్నాం కదా, దాంట్లో మనకి 3/2 అనమాట. మనం ఏదైతే క్రిటికల్ డెప్త్ కనుక్కున్నామో దాంట్లో దాన్ని మనం ఇంటూ 1.5 చేస్తే మనకి మినిమం స్పెసిఫిక్ ఎనర్జీ అనేది వస్తుంది. సో 1.5 ఇది నథింగ్ బట్ 3/2. సో 3/2 ఇంటూ 0.71 కదా మనకి హెచ్సి వచ్చింది. సో చేస్తే మనకి మినిమం స్పెసిఫిక్ ఎనర్జీ అనేది వస్తుంది 1.065 మీటర్స్. సో ఇది ఒక ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకొక మోడల్ మనం ఇక్కడ చూసుకుంటైతే, ఏ హైడ్రాలిక్ జంప్ అక్కర్స్ ఇన్ ఏ రెక్టాంగులర్ ఛానల్ carrying a discharge of 17.93 meter cube per second. The depth of flow before the jump is 0.8 meters. సో ఒక హైడ్రాలిక్ జంప్ అనేది జరిగింది అనమాట ఒక రెక్టాంగులర్ ఛానల్లో. ఓకే, అయితే క్యారింగ్ డిశ్చార్జ్ ఆఫ్ ఆ రెక్టాంగులర్ ఛానల్లో మనకి ఎంత డిశ్చార్జ్ వెళ్తుందంటే 17.93 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ ఉంది. డెప్త్ ఆఫ్ ఫ్లో బిఫోర్ ది జంప్ జరగక ముందు మనకి డెప్త్ ఆఫ్ ఫ్లో ఎంత ఉందంటే 0.8 మీటర్స్ ఉంది. డిటర్మిన్ డెప్త్ ఆఫ్టర్ హైడ్రాలిక్ జంప్ జరిగిన తర్వాత ఎంత డెప్త్ ఆఫ్ ఫ్లో ఉంటుంది అన్నాడు. అండ్ అలాగే హెడ్ లాస్ట్ డ్యూ టు జంప్, అలా హైడ్రాలిక్ జంప్ జరగడం వల్ల హెడ్ లాస్ట్ ఎంత అనేది చెప్పమన్నాడు. ఓకే, సో ఇదేంటంటే హైడ్రాలిక్ జంప్ అనేది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఒక ఛానల్లో మనకి ఎలివేషన్ డిఫరెన్స్ సడన్గా జరిగినప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఒక జంప్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా, హైడ్రాలిక్ జంప్ అంటాం దాన్ని, వాటర్ అనేది జంప్ అవుతుంది. సో ఆ హైడ్రాలిక్ జంప్ జరిగిన ముందు డెప్త్ ఎంత ఇచ్చాడు మనకి 0.8 మీటర్స్ ఇచ్చాడు. హైడ్రాలిక్ జంప్ జరిగిన తర్వాత డెప్త్ ఆఫ్ ఫ్లో అనేది కనుక్కోమన్నాడు. అండ్ అలాగే ఆ హైడ్రాలిక్ జంప్ జరిగే ప్రాసెస్లో మనకి ఎంత హెడ్ అనేది లాస్ అయింది అనేది చెప్పమన్నాడు. సో ఫస్ట్ డిశ్చార్జ్ Q = ఫార్ములా ఏంటి మనకంటే, వాల్యూ మనకి డైరెక్ట్గా ఇచ్చేసారు 17.93 మీటర్ క్యూబ్ పర్ సెకండ్. డెప్త్ బిఫోర్ జంప్ మనకి ఎంత ఇచ్చారంటే 0.8 మీటర్, దాన్ని D1 అనుకున్నాం. సో D1 మీన్స్ డెప్త్ బిఫోర్ హైడ్రాలిక్ జంప్. సో టేకింగ్ విడ్త్ B = 1 మీటర్. సో ఇక్కడ 1 మీటర్ విడ్త్ ఛానల్ మనం కన్సిడర్ చేసుకుంటున్నాం అనమాట. ఓకే, ఎందుకంటే మనకి విడ్త్ అనేది ఇప్పుడు ఎంత అనేది కూడా మనకి తెలియదు కాబట్టి మనం జస్ట్ ఒక 1 మీటర్ ఛానల్కి మనం కన్సిడర్ చేసుకుంటున్నాం. ఓకే, 1 మీటర్ విడ్త్కి. సో we get discharge per unit width Q = total discharge Q per unit width. అంటే ఇక్కడ విడ్త్ మనం 1 మీటర్ అని అనుకున్నాం, ఎన్ని మీటర్స్ తెలియదు కాబట్టి. సో 1 మీటర్ అనుకున్నాం కాబట్టి 17.93 అనేది వాళ్ళు ఇచ్చిన డిశ్చార్జ్ బై 1 వేసుకుంటే 17.93 మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. ఇక్కడ వాల్యూ ఏం మారదు, 1 మీటర్ అని అనుకున్నాం కాబట్టి 1 అనేది డివైడ్ బై చేసిన వాల్యూ ఏం మారదు కాబట్టి యూనిట్స్ ఇంపార్టెంట్. దీనికి ఏమో మీటర్ క్యూబ్ పర్ సెకండ్ ఉంటాయి, ఇక్కడికి వచ్చేటప్పటికి క్యూకి ఏమవుతుంది అంటే మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ సో లెట్ D2 బి ది డెప్త్ ఆఫ్టర్ హైడ్రాలిక్ జంప్. D2 అంటే ఆఫ్టర్ హైడ్రాలిక్ జంప్ డెప్త్ ఆఫ్ ఫ్లోని మనం D2 అందాం అనుకున్నాడు. అండ్ అలాగే HL = హెడ్ లాస్ అనమాట. ఆ హైడ్రాలిక్ జంప్ జరిగే ప్రాసెస్లో ఎంత హెడ్ అయితే లాస్ట్ అయిందో దాన్ని ఏమన్నాడు HL అనుకున్నాడు.
సో వీ నో మనకి డెప్త్ ఆఫ్ ఫ్లో ఆఫ్టర్ హైడ్రాలిక్ జంప్కి D2కి ఫార్ములా ఉంది డైరెక్ట్గా. అదేంటంటే -d1/2 ప్లస్ రూట్ ఆఫ్ d1² ప్లస్ 2q²/gd1. సో ఇక్కడ -d1 అంటే మనం ఏమనుకున్నాం, డెప్త్ బిఫోర్ హైడ్రాలిక్ జంప్ ఎంత మనకి 0.8 మీటర్స్ బై 2 ప్లస్ రూట్ ఆఫ్ d1 మళ్ళీ సేమ్ డెప్త్ బిఫోర్ హైడ్రాలిక్ జంప్ 0.8 మీటర్స్ హోల్ స్క్వేర్ బై 4 ప్లస్ 2 ఇంటూ q అంటే మనకి ఏంటది టోటల్ డిశ్చార్జ్ పర్ యూనిట్ విడ్త్. సో దట్ ఈస్ 17.93 మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. సో ఇక్కడ స్క్వేర్ ఉంది క్యూకి కాబట్టి స్క్వేర్ పెట్టి బై 2 ఇంటూ g ఇంటూ d1. g అంటే 9.81 ఇంటూ d1 డెప్త్ బిఫోర్ హైడ్రాలిక్ జంప్ 0.8. సో దట్ ఈస్ ఈక్వల్ టు మనకి 8.66 మీటర్స్ 8.66 మీటర్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ హెడ్ లాస్, ఈ ప్రాసెస్లో ఎంత హెడ్ లాస్ట్ అయింది అని అంటే మనకి ఫార్ములా హెచ్ఎల్కి మామూలు తెలిసిందే, ఇంకా d2 - d1 హోల్ క్యూబ్ బై 4 d1 d2 ఫార్ములా. సో d2 అంటే ఏంటి, డెప్త్ ఆఫ్టర్ హైడ్రాలిక్ జంప్ మైనస్ d1 అంటే డెప్త్ బిఫోర్ హైడ్రాలిక్ జంప్ పవర్ క్యూబ్ డివైడెడ్ బై 4 d1 d2 డెప్త్ బిఫోర్ ఆఫ్టర్ హైడ్రాలిక్ జంప్స్ చేస్తే మనకి 17.52 మీటర్స్ అనేది హెడ్ అనేది లాస్ అయిందన్నమాట ఇక్కడ. ఓకే, సో ఇది మనకి ప్రాబ్లమ్స్ అనమాట. 5 మార్క్స్ క్వశ్చన్స్కి అడిగేదానికి చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇవి ఓపెన్ ఛానల్ ఫ్లో టాపిక్ నుంచి, ఎస్పెషల్ హైడ్రాలిక్ జంప్ అండ్ అలాగే క్రిటికల్ డెప్త్, స్పెసిఫిక్ ఎనర్జీ, వీటిపైన ఈ ప్రాబ్లమ్స్ అనేది అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరేం ఫీల్ అవ్వద్దండి, వీటి డెరివేషన్స్ అవి మనం నీట్గా లెక్చర్స్ చెప్పేటప్పుడు చెప్పుకుందాము. ఓకే, నో ప్రాబ్లం. సో ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. Thank you for watching guys. Subscribe to our channel, more videos like this. Okay.